ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే జవాబిచ్చారు బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ను జీడీపీ ఆధారంగా చేయాలని సలహాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా జీహెచ్ఎంసీలో చేసిన డీలిమిటేషన్ను ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందన్నారు. ఇక్కడ ప్రమాణాలేంటి, జీడీపీని పరిగణలోకి తీసుకున్నారా లేక ఎంఐఎం దిశానిర్దేశమా అని నిలదీశారు. దేశానికి పాఠాలు చెప్పే ముందు హైదరాబాద్ కు చేసిన ప్రయోగానికి సమాధానం ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇన్ని రోజులు నేను వాళ్ళకి కోడికున్నంత ఈ ముత్యమంత దిమాగ్ తో పనిచేస్తుండ్రు అని అనుకున్నా. కానీ క్లారిటీ వచ్చేసింది, ఇంకా ముత్యమంతా కూడా దిమాగ్ లేదు వీళ్ళకు అని. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న డీలిమిటేషన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఐడియాలు, స్టేట్మెంట్లు వింటే మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. అసలుకి ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఐడియాలు చూస్తే పరిశాన్ అయిపోతారు ఒక్కొక్కరు. ఆ ఐడియాలు విన్న తర్వాత మీ అందరికి అనిపిస్తుంది అసలుకి వీళ్ళు ఏం తింటారు అబ్బా, వీళ్ళకి ఎందుకు ఇంత మంచి ఐడియాలు వస్తున్నాయి అని అనిపిస్తుంది. ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రాలలో డీలిమిటేషన్ అవుతుంటది కదా, ఆ డీలిమిటేషన్ అంట ఇన్కమ్ ని బట్టి, అంటే ఏ రాష్ట్రంకి అయితే ఎక్కువ ఆదాయం ఉందో వాటికి ఎక్కువ, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి తక్కువ సీట్లు ఇవ్వాలంట. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జబర్దస్త్ ఐడియాలలో ఇది ఒక ఐడియా. అయితే నేను ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తా. మళ్ళా మన రాష్ట్రంలో రీసెంట్ గా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీహెచ్ఎంసీ 150 సీట్లు 300కు చేసిండ్రు. ఎట్లా చేసిండ్రో ఒక్కసారి చూద్దాం. ఇది హైదరాబాద్ లా జీరో ఇన్కమ్ ట్యాక్సులు కట్టరు, బిల్లులు కట్టరు, ఏమి కట్టరు అందరికీ తెలుసు. కానీ దానికి 156 సీట్లు. మళ్ళా దాని తర్వాత మల్కాజ్గిరి మంచి కార్పొరేషన్, డబ్బులు బాగానే ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, ట్యాక్సులు అవి ఇవి వస్తాయి, దానికి 74. సైబరాబాద్ 76. మళ్ళీ ఇదెందుకు చేసిండ్రు, ఇవెందుకు డిఫరెన్సెస్ చేసిండ్రు? ఇన్కమ్ బట్టి చేస్తే వీటికి ఎక్కువ సీట్లు రావాలి, వీటికి తక్కువ సీట్లు రావాలి కదా, ఎందుకు చేసిండ్రు? మళ్ళీ ఎందుకు వీళ్ళు చేసింది డివిజన్ పాలిటిక్స్ దేని గురించి? ఓటు బ్యాంకు కోసము. దారు సలాంల ఎంఐఎం అన్నదమ్ములు పక్కన ఊసబెట్టి ఏది చెప్తే ఆడ ఈడ గీతలు గీసి చేసింది గీలు. మళ్ళీ వీళ్ళే పోయి వేరే నీతులు చెప్తుంటే నిజంగా జబర్దస్త్ ఐడియాలు ఎట్లొస్తాయి అబ్బా అనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి గారు నేను ఒకటి చెప్తున్నా, మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏతో ముస్లిమే, ముస్లిమేతో కాంగ్రెస్ అని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం దారు సలాంలో చేసిన డీలిమిటేషన్ దేశవ్యాప్తంగా చెయ్యరు. దేశంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దేశం కోసం, ధర్మం కోసం న్యాయంగా రాజ్యాంగబద్ధంగా డీలిమిటేషన్ చేస్తారు. ఇది క్లారిటీ. ఇక నువ్వు నీ విభజన రాజకీయాలు పక్కన పెట్టేసాయి. అండ్ ఇంకొకటి, ఒక తెలంగాణ బిడ్డగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, అవునన్నా కాదన్నా మీరు మా తెలంగాణకు ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణ బిడ్డ కాబట్టి దయచేసి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లలో పోయి ఈ దిమాగ్ లేని మాటలాడి తెలంగాణ పరువు అయితే దయచేసి తీయకండి.